కానీ మీరు వచ్చిన టైంలోనే అంటే అప్పటికి ఏవిఎస్ గారు కూడా మీరు సేమ్ ఒకే టైంలో కదా ఆ టైంలో సేమ్ ప్రాజెక్ట్. మరి ఆయనకి సపోర్ట్ బాగా వచ్చింది ఇండస్ట్రీ పరంగా మీకు బ్రహ్మాండంగా వచ్చింది కదా? అదే బ్రహ్మాండంగా వచ్చి అంటే ఆయనకి నాకు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఆయన అప్పటికే సినిమాల్లోకి రావాలని ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్న మనిషి. 2 జర్నలిస్ట్ అవటం వల్ల ఆయన ఎంతోమంది ఇండస్ట్రీలో వాళ్ళతోటి జర్నలిస్ట్గా ఇంటర్వ్యూలు చేశారు. ఆయన ఇండస్ట్రీతో ఆ రకంగా ఆయనకి సంబంధాలు ఉన్నాయి యాజ్ ఏ జర్నలిస్ట్గా. అలాగే జర్నలిస్ట్ మిత్రులందరితో కూడా ఇప్పుడు నాకు వాళ్ళందరితో ఎంత ఆత్మీయత ఉందో అప్పట్లో మొదట్లోనే ఆయనకి అంత ఇది ఉండేది. దానివల్ల వాళ్ళందరి సపోర్టు ఒకటి ఉంది. తర్వాత ఇండస్ట్రీలో కూడా అందరితో ఇంటర్వ్యూలు చేయటం, పెద్ద పెద్ద వాళ్ళని కలవటం, వీటన్నింటిలో కూడా నువ్వే ఆర్టిస్ట్ అయ్యాటే అంటాం, అది ప్రమోట్ చేయటం, లేకపోతే వాళ్ళని కన్సిడర్ చేయటం, ఇట్లాంటివన్నీ కొంచెం కలిసి వచ్చాయి. ఆయన పిఆర్ కూడా చాలా ఎక్కువ. ఆ రకంగా పెద్ద హిట్ తర్వాత అవైలబుల్ ఆయన మిస్టర్ పెళ్ళం హిట్ తర్వాత ఇమీడియట్గా అవైలబుల్. ఆ వచ్చిన వాటిని అన్నింటినీ ఆయన బాగా ఉపయోగించుకోగలిగారు. కొన్ని సినిమాల్లో అంటే కొన్ని మీరు ట్రావెల్ చేస్తున్న కొన్ని సినిమాల్లో మీలో ఉన్న రచయిత వాటిని కొంచెం ప్రయత్నం ఏదో జరుగుతుంటే అలా కూడా కొన్ని సినిమాలు మీరు వాళ్ళకి గ్యాప్ రావటం తెలిసి ఇట్లా ఏదో జరిగినాయి అన్న, నిజమేనా? అది లేదు, ఎందుకంటే అసలు అప్పట్లో నేను రీడర్నే కానీ రైటర్ని కాదు. అసలు రాయటం మీద ఎప్పుడూ దృష్టి లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఏదన్నా సీన్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా చేయటం లాంటిది అంత సీన్ ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్డ్ రైటర్సే పెద్దవాళ్ళది వదిలేయండి, చిన్న వాళ్ళ దగ్గర అయినా సరే, చిన్న దర్శకులు కావచ్చు, వీళ్ళ దగ్గర అయినా సరే మీరు చేసింది ఏమి లేదా అలా లేదు అప్పట్లో. ఇప్పుడు ఏమన్నా కొద్దిగా ఏమన్నా చెప్పడానికి ఇప్పుడు ఏమన్నా ఎప్పుడైనా ట్రై చేస్తాను, కానీ మరీ ఏదైనా ఉపయోగపడతామంటే అది కూడా ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు. అర్థం చేసుకునే వాళ్ళు అంటే అక్కడ చూస్తా, అక్కడ పరిస్థితి చూస్తా, పరిస్థితి చూసి డైరెక్టర్ గారు రిసెప్టివిటీ ఉంది. పైగా రిసెప్టివిటీ ఒకటే కాదు, మనం చెప్పింది అక్కడ సూట్ అవ్వాలి కదా. నేనేదో చెప్పేస్తే కాదు, వాళ్ళ ఫ్రేమ్ వర్క్లో అది సెట్ అవ్వాలి. వాళ్ళు అనుకున్న దాన్ని మించి ఏదో బాగుంది కదా నేనేదో అనుకుని చెప్పడం కాదు. ఒకసారి అది విని ఇది ఓకే అడాప్ట్ చేయొచ్చా అక్కర్లేదా అనేది ఇది ఉంది అనుకున్న చోటే నేను చెప్తాను తప్ప, లేకపోతే అక్కడ అసలు చెప్పే ప్రసక్తి లేదు. ఇంతకుముందు అయితే అసలు లేదు. ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఈ మధ్య ఒక 5-6 ఏళ్ళ నుంచో రాస్తున్నాను, కానీ అంతకుముందు అది కూడా లేదు కదా. అంచేత అది నాకు ఎప్పుడు అడ్డంకి కాలేదు, బట్ మీరు అన్నట్టుగా మరి అది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడక్కడ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు సంతృప్తికరంగా వచ్చాయి. కానీ మిగతావన్నీ కూడా ఏదో 2 సీన్లు 3 సీన్లు అతిథి పాత్రలు వేస్తూ ఉన్నట్టుగా ఫీలింగ్ ఏది తప్ప, ఈ 2 సీన్లు బ్యాంక్ మేనేజర్ రా 2 సీన్లు 3 సీన్లు బాగుంటుంది, ఏ లెక్చర్ రా 2 సీన్లు 3 సీన్లు బాగుంటుంది, అదేదో పిఏ రా 2 సీన్లు 3 సీన్లు బాగుంటుంది అని ఇట్లాగా ఆ జర్నీలో అవే తప్ప, ఎక్సెప్ట్ ఎ ఫ్యూ అంటే నేను వచ్చిన తర్వాత ఒక చిరునవ్వుతో కానీ అంటే నాకు సంతృప్తి ఇచ్చినవి, ఈయన ఫుల్ ఫ్లెడ్జ్ ఓ చిరునవ్వుతో ఏమండి, ఓ శ్రావణి సుబ్రహ్మణ్యం, ఒక ఎలా చెప్పను అండ్ ఒక దేశముద్రు ఏమండి, ఓ కబడ్డీ లేకపోతే ఓ గుంటూరు టాకీసు, ఇలాంటి సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్సే. మిగతావన్నీ చూసుకుంటే అంటే గట్టిగా చెప్పుకుంటే ఒక 15 సినిమాలు మించి చెప్పుకోలేకపోతున్నాం మనకు సంతృప్తిగాని. కానీ చేసింది 300 దాటిపోయి ఆల్ అండ్ సెంటరీ మొత్తం. కానీ మీరు ఎక్కడ అన్ని సినిమాలో ఉన్నారని, మీరు ఆ సినిమాలో ఉన్నారు, ఈ సినిమాలో ఉన్నారు, ఈ సినిమాలో ఉన్నారంటారు. అన్ని సినిమాలో ఉన్నాం, 2 సీన్లు అయిపోతుంది అనుకోండి, 3వ సీను అనేటప్పటికీ మళ్ళీ అంటే వాళ్ళకి ఎలా అంటే మెయిన్ మీకు క్యారెక్టర్స్లో మంది ఉండట్లా. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఒక రకమైన ఫిల్లర్స్ లాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ది స్టోరీ ప్రాసెస్లో వచ్చే క్యారెక్టర్లు ఉంటాయి కదా. అది ఎవరైనా ఏదో హౌస్ ఓనర్ అండి, ఆ హీరోకి నడిచే దాంట్లో ఆ కథ నడిచే ఆ నేరేషన్లో ఆ ప్రాసెస్లో ఎక్కడో అతని ఇంటి ఓనర్తో ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ 2 సీన్లు 3 సీన్లు ఉంటాయి. అంతేగాని ఒక ట్రాక్స్ రూపంలో ఒకప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ట్రాక్స్ రూపంలో కామెడీ ట్రాక్స్ ఉన్నాయి, ఇదివరకు ఉన్నాయి. అవి ఎప్పుడు బాగా వర్కౌట్ అయ్యాయి, ఇప్పటికే అవుతాయి. మనం ఎన్ని అసలు కథలో అది ఏమడదండి అది ఇది అని అన్నా ఇమ్మడపోవడం ఎలా లింక్ చేయొచ్చు, కథకి ఎట్లా కావాలంటే రైటర్ ఎట్లయినా ఇంక్లూడ్ చేయొచ్చు.
వస్తే అదొక రిలీఫ్ కింద జనం ఫీల్ అవుతుండేవారు. అంటే ఇది ఇక్కడ ఒకటండి, కామెడీలో కాంబినేషన్ సెటప్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, అది బిల్డ్ చేసుకోలేకపోయారు మీరు. అవును, అది ఎందుకో మరి అది ఎక్కడ మీ అంటే రచయితలే కాదు, వీళ్ళ ఇంటెన్షనల్గా మనం ఇలా చేసుకుందాం అని చెప్పేసి కూడా ఉన్న పర్సనాలిటీస్ ఉన్నాయి, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు. అది ఆ ప్రయత్నం మీరు ఎక్కడ చేయలేదు కదా? నేను చేయలేదు. అది రచయితల దృష్టికి కూడా కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దర్శకుల దృష్టికి కానీ ఎప్పుడు తీసుకెళ్లే ప్రయత్నం చేయలే? అది అసలు ముందు అంటే ఒక ఐడియాలజీ ఎట్లా అంటే అండి, ఇప్పుడు జనరల్గా ఇలాంటి ఐడియా దర్శకులకే పుట్టాల్సిన అవసరం లే, అవును, రచయితలకే పుట్టాల్సిన అవసరం లే. అవును, వీళ్ళు కొంతమంది అప్పటి నుంచి అంటే స్టేజ్ ఆర్టిస్ట్గా నుంచి వచ్చిన వాళ్ళల్లో చాలామంది కూడా ఇలా కనెక్ట్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. అవును, అవును. అది ఎక్కడ మీరు అది ఆ ప్రయత్నం జరగల? నేను అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. అయితే అనుకోవటం అయితే జరిగింది, ఫలానా అంటే అలాంటి క్యారెక్టర్లు డిజైను అవలా, అది ఎందుకో నాకు తెలీదు. ఇప్పుడు ఒక విలన్ పక్కని ఇప్పుడు ఒకప్పుడు రావు గోపాలరావు, అల్రామలింగ గారు, తర్వాత కోట గారు, బాబుమోహన్ గారు, ఇలాంటి ఒక జోడీలాగా సెటప్ ఒకటి కుదురుంటే అది బాగుండేది. మీరు అన్నట్టు ఒక జర్నీ, ఒక మైలేజీ అవన్నీ బాగుండేవి. అలా ఎక్కడ గురువు నాకు దొరకల, అది సెటప్ అవ్వలేదు. అది ఎందువల్ల నాకు తెలీదు. మీరన్నట్టు మనం ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నా బహుశా కలిసి రావాలేమో. అంటే అందరికీ గుడ్ విల్ ఉంది, అందరికీ గుడ్ ఒపీనియన్ ఉంది, ఈయన ఇలా వాడచ్చు అనేటువంటిది అందరికీ ఉంది. అదంతా ఉండి కూడా మనకు జరగల, అదే డెస్టినీ అని అనుకోవాలి మరి. కానీ మీరు గమనించారా, ఓకే, ఒక 300 సినిమాలు పైచిలకే మొత్తం మీరు చేసింది ఇప్పటి వరకు అయితే చూసుకుంటే. సో ఇంతకుముందు మీరు మాట్లాడారు, మీరు చెప్పినప్పుడు ఒక 15 నేను లెక్కేసుకుంటే ఒక 15-20 వస్తున్నాయి అన్న. ఎప్పుడైతే భలే చేశారు అన్నవి, అదే మీరు ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తున్న ఆఫర్లో వాటిని ఫిల్టర్ చేసుకోవాలని అనిపించలేదా మీకు? ఆ 300 మూవీస్ ఎక్సెప్ట్ ఈ 15 మూవీస్ వదిలేయండి, 15 or 20 మూవీస్కి సంబంధించి వదిలేసి మిగిలిన వాటిల్లో వాళ్ళతో మాట్లాడటం కానీ, ఏమండి మరీ నాకు 1-2 సీన్లు ఇస్తున్నారు, ప్రీవియస్ చేశాను కదా పెంచండి అను, మీ ఇట్లాంటి సినిమాగా అడుగుతామండి, అది కంపల్సరీగా ఉంటుంది. ఎలా ఉందంటే ఇలా రాస్తున్నప్పుడు, లేదండి ఇందులో ఏదో సైకాలజిస్ట్ క్యారెక్టర్ ఉన్నాం, లేదంటే ఏదో పలానా డాక్టర్, పలానా పిఏ, మీరు సినిమా అంతా ఉంటారు, సినిమా అంతా ఉంటాం. కొన్ని సినిమాల్లో అయితే సినిమా అంతా ఉన్నాయి, కానీ దాంట్లో మనకు ఉపయోగించింది లేదు. ఆ సినిమా అంతా ఉన్నామని మళ్ళీ మనం చెప్పాలా? అలా కొన్ని సినిమాలు చేసాం. కొన్ని సినిమాల్లో ఇలా మీరు అన్నట్టు కొన్ని సినిమాల్లో మీరే కావాలని అయితే ఇవన్నీ చెప్పుకుంటున్న సందర్భంలో అది కూడా మనం చెప్పుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టు మధ్య మధ్యలో కాస్త తీపితో పాటు అప్పుడు పులుపు కూడా రుచే కదా, ఆ కాన్సెప్ట్ నెక్స్ట్ వస్తా. అదే. సో మీకు ఏముందంటే మధ్య మధ్యలో ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్, ఇది ఏమండి ఇది 3 సీన్లు అని మీరు అనుకోకండి, 2 సీన్లు అని అనుకోకండి, ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాసామన్నప్పుడు మనం గౌరవించి మనం చేయాలి కదా. ఒక ఆర్టిస్ట్గా ఆ బాధ్యతతో చేశాను. అది అలా అని నేను కూర్చుంటే నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయండి అప్పుడే నేను చేస్తాను, వీ కెనాట్ ఎఫర్డ్ దట్. అది వాళ్ళకి అనిపించాలి, ఆ ఫ్లాష్ రావాలి, నాకు ఆ డెస్టినీ ఉండాలి, ఎన్నో ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. పైగా ఇప్పుడు ఎవరు సక్సెస్లో ఉంటే వాళ్ళతో పరిగెట్టడం, ఎవరు బ్రేక్ వచ్చి ఎవరు స్టార్లో ఉంటే వాళ్ళతో పరిగెట్టడం అనేది సహజంగా ఒక బిజినెస్ ఆధారంగా జరిగే ఒక సినిమా అనేటువంటి వ్యాపారంలో, కళాత్మక వ్యాపారంలో ఇవి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో మన అంతకే పరిమితం చేశారు అని బాధ కలిగినా నేను సంతృప్తికరంగానే చేసుకుంటూ ప్రయాణాన్ని నేను కొనసాగిస్తున్నా ఇంకా. బట్ మీరు అన్నట్టు మాత్రం డెఫినెట్గా అడుగుతున్నా, ఏమండి మీరు ఈ 2-3 సీన్లని అనుకుంటున్నారు, మరి మనం ఇంత చేసిన వాళ్ళం కదా దాన్ని మరి అంటే, లేదు సుదర్శన్ గారు అలా అని అనుకుంటే ఎవరో ఒకళ్ళు చేయించేవాళ్ళం కదా అని ప్రత్యేకంగా డైరెక్టర్స్ చెప్తున్నప్పుడు అప్పుడు మనం ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ వీ షుడ్ ఆనర్ దెమ్. ఆనర్ చేసి మనం మన వృత్తిని ఆనర్ చేయాలి, డైరెక్టర్ గారిని ఆనర్ చేయాలి, ఇండస్ట్రీకి రుణపడి ఉన్నాం, మనం చెయ్యాలి, తప్పదు.